సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ నెల 16న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కేబినెట్లో చర్చించనున్నారు. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణంపై, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చిస్తారు. వివిధ శాఖలకు చెందిన 20 ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, భేటీలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? అలాగే కీలక అంశాల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఏదైతే క్యాబినెట్ భేటీ ప్రారంభమై కూడా 2 గంటల 15 నిమిషాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా సీరియస్గా కూడా డిస్కషన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు అయితే మాత్రం అక్కడి నుంచి క్యాబినెట్ సమావేశం నుంచి బయటికి రావడం జరిగింది. ఇక మంత్రులతో మాట్లాడేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైనట్లుగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి భూసేకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే భూమిని సేకరించారు. దాంట్లో 2800 ఎకరాల భూమి అయితే మాత్రం ఆ రైతులు ఈ ప్రభుత్వానికి అప్పచెప్పాలనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంస్థలకు భూ కేటాయించినప్పటికీ కూడా అక్కడ భూమి అనేది ఇంకా రైతులు అప్పచెప్పకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసేసుకున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే 2800 ఎకరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకునేటువంటి ప్రక్రియకి అయితే ఆమోదం తెలిపే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా ఇక ప్రధానంగా ఇక ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లకు అయితే మాత్రం దసరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఇక ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ ఛార్జీ బిల్లులకు సంబంధించినటువంటి చర్చ కూడా వస్తుంది. దీనికి సంబంధించి యూనిట్కి ధర 13 పైసల వరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా చర్చ జరిగి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఇక హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ దానికి సంబంధించి కూడా డెవలప్మెంట్స్కి దానికి సంబంధించి వాటర్కి సంబంధించిన అంశాలను కూడా చర్చకి వస్తున్నటువంటి పరిస్థితులు. అలాగే ఇక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ ఏడాది వర్షాలు విపరీతంగా కురిసినటువంటి నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి రేడియల్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుకి సంబంధించిన గేట్స్ అవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వాటిన్నింటినీ కూడా మరమ్మతు చేయడానికి నిధులను అయితే ఇస్తున్నారు. ఇక ప్రధానంగా కూడా టెక్నికల్ హబ్గా ఏర్పడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక సుస్థిరత సాధించాలి అంటే మాత్రం టెక్నికల్ హబ్గా ఏర్పడాలని సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏ కంపెనీలు వస్తున్నాయి, వచ్చినటువంటి కంపెనీల ప్రయారిటీ ప్రకారం అంటే వాళ్ళు ఇవ్వగలిగినటువంటి ఉద్యోగ అవకాశాలు చూపించే ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళకి భూమిని ఏ విధంగా కేటాయించాలి అనే దాని మీద కూడా నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టూరిజానికి సంబంధించి ముఖ్యంగా కూడా రాష్ట్రంకి సంబంధించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ చాలా టూరిస్ట్ స్పాట్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా డెవలప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ముఖ్యంగా కూడా ఈ కార్వాన్ టూరిజం అలాగే కూడా టూరిస్టుకి సంబంధించి టూరిస్ట్ హోమ్స్ కూడా డెవలప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా ఈ చర్చకు వస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇక దీనికి సంబంధించి అంటే ఇక రాజధానికి సంబంధించి పలు అంశాలు అయితే పెండింగ్లో ఉన్నాయి. రాజధానికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా తిరిగి చర్చిస్తారు. చర్చించిన తర్వాత దానికి సంబంధించి నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి నేపథ్యం. అలాగే ఇక జరుగుతున్నటువంటి ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానంగా కొన్ని అంశాలను కూడా శాంతి భద్రతకు సంబంధించిన అంశాల మీద కూడా ముఖ్యంగా సోషల్ మీడియా అదేవిధంగా కూడా ప్రతిపక్షం చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇక ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రానికి వచ్చి ఆయన అయితే మాత్రం కర్నూలు జిల్లాకి రావటం, అక్కడ ఉన్నటువంటి శ్రీశైల బ్రహ్మరాంబిక ఆలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఏ ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే దాని మీద కూడా
ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ నడిచేటువంటి అవకాశం అయితే ఉన్నది. అలాగే జిఎస్టీకి సంబంధించి ప్రధానంగా కూడా జిఎస్టీ పెరిగినట్లయితే వస్తు సేవలకు సంబంధించి ట్యాక్స్ అధికం అవటం వలన ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు. జిఎస్టీ తగ్గించడం వల్ల ఏ వస్తువులు ముఖ్యంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు అయితే చాలా వరకు కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఈ తగ్గినటువంటి పరిస్థితుల్లో అసలు దాటి మీద ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి వినియోగదారుడికి అవగాహన కల్పించేందుకు మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం అయితే ప్రచారం చేయాలని భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు చాలా మేరకు తగ్గిపోయినాయి. కొన్నిటికైతే మాత్రం 5%, 18% నుంచి 5% దాకా, కొన్ని అయితే 5% నుంచి 0కి పడిపోయినటువంటి పరిస్థితి, తగ్గించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా వాటి వస్తువులకు సంబంధించి వాటికి సంబంధించిన ధరలు ఏ విధంగా తగ్గాయి అనే దాని మీద కూడా ప్రజెంట్ అయితే మాత్రం చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసేందుకు, ప్రజలను ఎడ్యుకేట్ చేసేందుకు ప్రధానంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపు అంటే ఇంకో గంట పాటు కూడా ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. దీంట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.